తులలో విశాఖ 2వ పాదంలో బుద్ధుడు ఎప్పుడు పుట్టాడని కాలగణన లెక్కేస్తే ఖచ్చితంగా క్రీస్తు పూర్వం 2553 సంవత్సరాల క్రితం నాడని తెలియదు. పంచాంగం వేయొచ్చు, ప్రతి 18 సంవత్సరాలు 10 రోజులు వెనక్కి వెళ్ళిపోవటమే కాదు, 4 రోజులు కూర్చొని క్యాలిక్యులేటర్ చేసుకుని తేలిక లెక్కేసేయచ్చు. నేను అలాంటి ప్రయోగాలు కూడా చేశాను. నేను ఆ తెల్ల బుద్ధభూమిలో ఆర్టికల్ కూడా రాస్తాను నేను. కాబట్టి ఇలాంటివి తెలుసడం వల్ల మనకు సమయం తెలుస్తుందండి, ఎప్పుడు పుట్టాడని తెలుస్తుంది. ఎట్లాగో డేట్తో కాదు, గంటలు నిమిషాలతో కూడా తెలుస్తుంది. ఫలానా టైంకి ఇన్ని గంటలకి ఇన్ని నిమిషాలకి ఇతను పుట్టాడని మొత్తం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ నిమిషాలతో కూడా వస్తుంది. అది మన పంచాంగంలో ఉన్న తిథుల్లో ఉంది. తిథుల్లో పొందుపరిచారు. ఎట్లా పొందుపరిచారంటే ఒక్కొక్క అక్షరానికి ఒక పేరు పెట్టారు. గోసాశీసు, కాకా కీకో, తూతే తోతవు, ఇటువంటి ప్రతి అక్షరం కూడా ఈ అక్షరాలు రావాలి. ఈ అక్షరాలు మనం ఆలోచించే ఎందుకు ఈ అక్షరాలు పెట్టారంటే ఇవి ఇంగ్లీష్లో ఓవెల్స్, అచ్చులండి. ఏఈఐఓయు, ఏఈఐఓయునే, ఏఈఐఓయు 5 అక్షరాలు. ప్రతి దాంట్లో కాకా కీకు ఉంటాయి అన్నమాట. గో అనేది గాగా గీగో, సాసా సీసు, గోసా సీసు వచ్చే ఒక అక్షరానికి వస్తుంది, అట్ట కలుస్తుంది. మళ్ళీ ఇలాగూ ఏఈఐఓలతో అచ్చులతోనే ఏర్పాటు చేశారు వాడు. అబ్బాయి వీడు పుట్టినప్పుడు పరాణ నక్షత్రంలో శతభిష నక్షత్రంలో మొదటి పాదంలో పుడితే వీడికి గో అక్షరం పెట్టాలి అని అర్థం. అది గోపయ్య అయినా, గోవర్ధన్ అయినా, గోవిందుడైనా ఏదైనా కానీ గో అక్షరంతో పెడితే తప్పనిసరిగా అతను శతభిష నక్షత్రంలో మొదటి పాదంలో చంద్రుడు ఉన్నప్పుడు పుట్టాడు. శతభిష నక్షత్రంలో చంద్రుడు మొదటి పాదంలో ఎప్పుడు ఉన్నాడు మనం లెక్కేసుకుంటూ వచ్చేది. ఆ సంవత్సరం టైం మొత్తం వచ్చేస్తుంది. ఇది గొప్ప విషయం కాదండి. ఆ నక్షత్రంలో అదే పాదంలో పుడితే వస్తుంది. ఇది 108 సర్కిల్స్లో ఉంటుందండి. కాబట్టి సమయం ఉంటుంది. ఉదయమా, సాయంత్రమా, మధ్యాహ్నం అని ఉంటుంది. ఉదయ సాయంత్ర మధ్యాహ్నాలు కానీ చెబితే చెప్పొచ్చు సమయాన్ని. అందుకని అది కూడా కీలకంగా ఉంటుందన్నమాట. ఎన్నో 108 సర్కిల్స్లో ఉంటుంది. సాధ్యమైనంత వరకు బర్త్ టైంని ఖచ్చితంగా చెప్పగలిగేది తిథి, మన పంచాంగంలో ఉన్న తిథి అలా ఏర్పాటు చేశారు. ఇంకా వారం గురించి మీకు చెప్పాను. బౌద్ధంలోనే వారం వచ్చింది, అంతకుముందు వారం లేదు. అంటే ఏమర్థం అవుతుందంటే ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న పంచాంగం బౌద్ధం తర్వాతదే, బౌద్ధానికి ముందు ఈ పంచాంగం లేదు. ఉంటే వారం ఉండటానికి అవకాశం లేదు. బౌద్ధంతోనే వారం ప్రారంభమైంది. కాబట్టి ఇది పురాతన కాలం నాటిది, వేదాంగం కాలం నాటిది అని చెప్పడానికి లేదు. వేదాలు ఎక్కడ వీటి విషయాలు లేవు. తిథి, వార, నక్షత్రాలు. నక్షత్రం అనేది నెలకు సంబంధించిందండి. తిథి, వార, నక్షత్రం అంటే తిథి అంటే డేటు, రోజు, వారం అంటే పక్షంలో భాగాలు, నెలలో భాగాలు 4 భాగాలు, నక్షత్రం అంటే నెల. చంద్రుడు ఈ 27 నక్షత్రాల మధ్య తిరిగేటప్పుడు పున్నమి రోజున ఏ నక్షత్రానికి సమీపంలో ఉంటే ఆ నెలకి ఆ పేరు పెడతారు. అశ్వని నక్షత్రం దగ్గర ఉంటే ఆశ్వయుజము, కృత్తికా నక్షత్రం దగ్గర పున్నమి రోజున ఉంటే కార్తీకము. కాబట్టి 27 నక్షత్రాల్లో పౌర్ణమి రోజున 12 నక్షత్రాల దగ్గరే ఉంటున్నాడు. సంవత్సరం మొత్తం వాళ్ళు తరికించి వస్తుంటే ఎప్పుడు చూసినా పౌర్ణమి రోజున ఈ 12 నక్షత్రాల దగ్గరే ఉంటున్నాడు. కాబట్టి 12 నెలలే వస్తున్నాయి. 12 మూళ్ళు 12 30లు 360. సంవత్సరానికి 360 రోజులు తేల్తున్నాయి. ఎట్లా తేల్చారు లెక్క? సంవత్సరానికి 360 రోజులని ఎవరిని బట్టి తేల్చారు? చంద్రుడిని బట్టి తేల్చారు. పున్నమి నాటి చంద్రుడు ఎప్పుడు చూసినా 12 నక్షత్రాల దగ్గరే ఉంటున్నాడు. ఈ తిథులు 30 కలుస్తున్నాయి. నెల పొడుపు నుంచి నెల పొడుపుకి 30 రోజులు వస్తున్నాయి. కానీ వీటిల్లో సంవత్సరం మొత్తం ఎప్పుడు చూసినా 12 నక్షత్రాల దగ్గరే ఉంటున్నాడు. విశాఖ నక్షత్రం దగ్గర ఉంటే వైశాఖం అట్లా పేరు పెట్టారు. అట్లా 12 తేలుతున్నాయి. ఎందుకు తేలుతున్నాయని ఆలోచించాడు. ఈ ఆలోచన చేసిన మహానుభావుడు బౌద్ధ పితామహుడైన ఆర్యభట. ఆయన తేల్చాడు ఈ లెక్క. అబ్బాయి సూర్యుని చుట్టూ భూమి 360 రోజులు తిరుగుతున్న పండుగ అన్నాడు. అలా 1 డిగ్రీకి 360 డిగ్రీలని లెక్క కట్టాం తర్వాత. ఎందుకంటే సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందని చెప్పాడు ఆయన. రెండవది గ్రహణాలకు కారణం కూడా మొట్టమొదటి చెప్పింది ఆర్యభటే. గ్రహణం కేవలం సూర్య చంద్రుడి యొక్క చలనాల వల్ల మాత్రమే కలుగుతుందని తేల్చిన వ్యక్తి ఆయన. 360 రోజులు సూర్యుని చుట్టూ తిరిగి వస్తుంది భూమి అని చెప్పిన వ్యక్తి ఆయన. కారణం ఏంటి? ఇది లెక్క. కాబట్టి ఒక వృత్తానికి 360 డిగ్రీలు ఉంటాయని చెప్పి తేల్చారు అప్పటి నుంచి లెక్క. అయితే ఇప్పుడు 365 రోజుల తర్వాత వచ్చింది లెక్క. వృత్తం మాత్రం 360 అట్టి పెట్టారు ఇప్పుడు కూడా. దాన్ని మార్చల. ఒక సంవత్సరంకి సూర్యుని చుట్టూ తిరిగే దాన్ని వృత్తంగా భావించి గణిత శాస్త్రంలో కూడా వృత్తం చుట్టూ ఉండే డిగ్రీలు 360గా భావించి లెక్కట్టారు. అంటే ఈ సైన్స్ విషయాలన్నీ కూడా ఆకాశంలో జరిగే వాటిని బట్టి గుర్తించారు. ఏంటి? ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేశారు. నక్షత్రాలను చూడాలి అసలు వాళ్ళు చాలా అధ్యయనం చేశారు. చాలామంది చేశారు. భాస్కరాచార్యుడు చేసిన అధ్యయనం చాలా గొప్పదండి. ఆర్యభట కంటే ఇంకా ఖచ్చితంగా చెప్పాడు ఆయన సంవత్సర కాలాన్ని. భాస్కరుడు 1 ఆయన కూడా బౌద్ధ భిక్షువే. భాస్కరుడు 2 ఆయన మనవడు.
ఆయన బౌద్ధ భిక్షువే. మనం చెప్పుకునే వాళ్ళు ఒక వరాహ మిహిరుడు తప్ప మిగిలిన వాళ్ళంతా బౌద్ధ ఖగోళ శాస్త్రవేత్తలే. అది త్వరలో నా పుస్తకం 100వ పుస్తకంగా రాబోతుంది, బౌద్ధం విజ్ఞానవాదం అని చెప్పని. ఇంకా కేకే రాజా గారు రాస్తున్నారు ఆ పుస్తకాన్ని. అందరూ వీళ్ళందరి గురించి రాశారు, వీళ్ళు ఏ ఐడెంటిఫై చేశారు, వీళ్ళు ఏ బౌద్ధ క్షేత్రంలో వీళ్ళు బతికారు. ఆర్యభట అండి, అరియ అనే శబ్దం బౌద్ధులే వాడతాం మనం. అరియభత్త ఆయన పేరు, అరియభత్త, దాన్ని ఆర్యభట మార్చారు. ఆయన చెప్పుకున్నాడు దశబల, వాళ్ళందరూ కూడా శ్లోకాల్లో దశబలధారికి నమస్కరిస్తూ అని చెప్పారు. వీళ్ళు దశబలధారిని తీసిపారేసి దశావతారంలోకి నమస్కరిస్తూని మార్చారు. వీళ్ళు దశబలధారి అంటే బుద్ధుడు, వీళ్ళు దశావతారాలకు నమస్కరిస్తూని పెట్టారేశారు. 2 పక్షాలు మార్చేసి వాళ్ళందరికీ పంగనామాలు, అడ్డనామాలు, ఎవరికి ఏ నామం గుర్తొస్తే ఆ నామం పెట్టేశారు వాళ్ళందరికీ. అయితే బౌద్ధం చాలా బలహీనంగా ఉండటం వల్ల మనం కూడా దాన్ని ఎదిరించలేకపోయాం, అంగీకరించాం. ఆయన నలంద స్టూడెంట్, యూనివర్సిటీ విద్యార్థి అండి ఆర్యభట. అక్కడే చదువుకున్నాడు, అక్కడే ఆచార్యుడిగా చేరాడు. ఎవరైనా చదువుకోవచ్చు, అంగీకరిద్దాం. బౌద్ధుడు కావడానికి లేదు, ఎవరైనా చదువుకోవచ్చు. అందులో ఆచార్యుడిగా ఎవరైనా ఉండొచ్చు, కానీ కులపతిగా మాత్రం బౌద్ధ భిక్షువే ఉండాలి. ఆయన నలంద యూనివర్సిటీ కులపతి కూడా, వైస్ ఛాన్సలర్ కూడా తప్పనిసరిగా బౌద్ధ భిక్షువు మాత్రమే కులపతిగా ఉండాలి. అందులో రాజీ లేదు ఆ యూనివర్సిటీకి. అలాంటి వ్యక్తిని ఆయనే కదా. మీకు ఎవరైనా ఆయుర్వేదం తెలిస్తే వాగ్భటి ఏమైనా ఉందండి, 2 రాశారు వాగ్భటి. అష్టాంగ హృదయము, అష్టాంగ సంగ్రహం రెండింటిని వాగ్భటి అంటారు. అష్టాంగ సంగ్రహం అనేది పెద్ద ఆయన రాశాడు, తాతగారు 1వ వాగ్భటుడు. అష్టాంగ హృదయం అనేది మనవడు రాశాడు, 2వ వాగ్భటుడు. వీళ్ళిద్దరూ దశబల, అసలు ఫస్ట్ స్టార్టింగే దశబలధారి ప్రాయాలకు ప్రణామిల్లుతూ అని బిగిన్ చేశారు వాగ్భటి అని. వాళ్ళిద్దరు బౌద్ధ భిక్షువులు. ఆయుర్వేదంలో ఒక్కటి చెప్పడం వీళ్ళు బౌద్ధ భిక్షువులని. చరకుడు బౌద్ధ భిక్షువు, జీవకుడు బౌద్ధ భిక్షువు, సుశ్రుతుడు బౌద్ధ భిక్షువు. అసలు ఆపరేషన్ స్టార్ట్ చేసిందే బౌద్ధులు. ఎందుకు స్టార్ట్ చేశారంటే వైదిక సాంప్రదాయంలో శరీరాన్ని కొయ్యటం లేదు, చంపటమే ఉంది. ఎందుకంటే శరీరాన్ని కోస్తే ఆత్మ క్షోభిస్తుంది. బౌద్ధులకు ఆత్మ లేదు, శరీరాన్ని కోసినా ఏం కాదు. రెండవది, ఆ రోజుల్లో ఆపరేషన్ చేసేటప్పుడు సారా తాగించేవాళ్ళు. క్లోరోఫామ్ లేదు ఆ రోజుల్లో. బాగా సారా తాగించి మంచానికి గట్టి ఆపరేషన్ చేశాడు సుశ్రుతుడు. వినయ పిటకంలో స్పష్టంగా ఉందండి. జీవకుడు బుద్ధుడికి పర్సనల్ డాక్టర్ ఆయన. మొట్టమొదటి ఆపరేషన్ ఆయనదే రికార్డ్ అయింది ప్రపంచంలో, ఇంకెక్కడ రికార్డ్ అవ్వాల. సుశ్రుడు ఆయన తర్వాత 300 సంవత్సరాల తర్వాత వాడు సుశ్రుతుడు. బుద్ధుడి కాలంలోనే నలందలో చదువుకున్నట్లు, ఆయన వస్తూ కడుపులో ఉన్న కణితిని తీసినట్లు, మెదడుకి ఆపరేషన్ చేసి ఇక్కడ పురుగుందంట, ఆ పురుగుని తీసినట్టుగా కూడా ఉంది. అంటే బ్రెయిన్ హెమరేజ్ కూడా ఆపరేషన్ చేసినట్లుగా ఉంది. ఆయన సారా తాగించాడు. బౌద్ధ సంఘంలో పెద్ద చర్చ అయింది. నువ్వునే చెప్పట్ల, సాక్ష్యాలు ఉన్నాయి. రానరని చెప్పాలి మేము, సాక్ష్యాలు ఉన్నాయి. ఏంటి సాక్ష్యం అంటే ఈయన బౌద్ధ భిక్షువు, కానీ జనాన్ని సారా తాగిస్తున్నాడు. సురామేరయ మధ్య ప్రమాదట్టానా వీరముని అనేది మన పంచశీలలో సూత్రం ఉంది. మద్యము, సారాయి, మత్తు పదార్థాలు సేవించను, ముట్టను, ఇవ్వను, తయారు చేయను అని. కానీ ఈయన సారా తాగించి ఆపరేషన్ చేస్తున్నాడు. కాబట్టి బుద్ధుడు కంప్లైంట్ చేశారు, అయ్యా మీ ఆచార్యుల వారు మీ పర్సనల్ డాక్టర్ గారు సారా తాగిస్తున్నాడు జనానికని. బుద్ధుడు పిలిచి అడిగాడు జీవకుండా, అయ్యా నువ్వు సారా తాగిస్తున్నాను. దేనికి తాగిస్తున్నానంటే మత్తు మందు కోసం తాగిస్తున్నాను, వాళ్ళకి ఆపరేషన్ చేయాలి, రక్షించాలి అన్నాడు. ఇప్పుడు వెంటనే అమెండ్మెంట్ చేశాడు. వైద్యం కోసం సారాయిని ముందుగా వాడటం తప్పు కాదని చెప్పాడు బుద్ధుడు. ఇంత ఎవిడెన్స్ ఉన్న తర్వాత ప్రపంచానికి మొట్టమొదటి వైద్యుడు ఆపరేషన్ చేసిన వ్యక్తి సుశ్రుతుడు కాదండి, జీవకుడు. తర్వాత సుశ్రుతుడు 300 సంవత్సరాలకు వచ్చాడు. చరకుడు తర్వాత వచ్చాడు సుశ్రుతుడు. అసలు రెండవది, బౌద్ధంలో పంచకర్మలను విధానం ఉంది. ఆయుర్వేదంలో ఎవరైనా పరిచయం ఉన్న వాళ్ళకు ఉంటుంది, పంచకర్మ విధానం ఉంటుంది. వేదంలో కూడా వైద్యం ఉంది, అధర్వణ వేదంలో వైద్యం ఉంది. కానీ అధర్వణ వేదంలో పంచకర్మ విధానం లేదు. ఏంటి పంచకర్మల విధానం అంటే, వేదాల్లో ఓ ఇంద్రదేవ లేదా ఓ అశ్విని దేవతలారా, ఫలానా వాళ్ళకి ఈ జబ్బు వచ్చింది, మీరు వాళ్ళకి నయం చేశారు, తగ్గించారు, మిమ్మల్ని కొలుస్తున్నాము, మీకు గొర్రెపోతులు ఇస్తున్నాము, మాంసం పెడుతున్నాం, సారా పెడుతున్నాం అని ఉంటుంది. అంటే ఫలానా రోగం వచ్చింది, తగ్గించారని ఉందండి. కుష్ఠవ్యాధిని తగ్గించినట్టుగా ఉంది, మూర్ఛ రోగాన్ని తగ్గించినట్టుగా ఉంది, మానసిక రోగాలు తగ్గించినట్టుగా ఉంది వేదంలో. అయితే దానికి ఏ మందు వాడారు, దాన్ని కర్మ విధానం అంటాం. పంచకర్మలు అక్కడ వచ్చినాయి. తగ్గటం వేరు. ఇదిగో ఈ మందుని ఈ అనుపాలలో వాడటం వల్ల ఇది తగ్గుతుందనేది డిస్క్రిప్షన్, అది కెమికల్ డిస్క్రిప్షన్. అది ఎక్కడ లేదు వేదంలో. అది మొట్టమొదటిసారి వినయ పిటకంలో బౌద్ధంలో మాత్రమే ఉంది. అదే దాన్ని డెవలప్ చేసి చలకుడు అనే బౌద్ధ భిక్షువు వైద్య శాస్త్రాన్ని అభివృద్ధి చేశాడు.
ఆయన బౌద్ధ భిక్షువు. ఈ దేశంలో వైజ్ఞానిక శాస్త్రం మొత్తం అందించింది బౌద్ధులే. ఎందుకంటే వీళ్ళెవరికి ఆత్మ మీద నమ్మకం లేదు. సస్తే డైరెక్ట్గా స్వర్గం పోతామని ఎవరికి నమ్మకం లేదు కాబట్టి ఈ బాధలన్నీ పడ్డారు వాళ్ళు. సత్య స్వర్గం వెళ్తానంటే ఈ బాధలు ఉండేవి కాదు వాళ్ళకి. ఆత్మ పరమాత్మను నమ్మని విషయంలో బౌద్ధులు అనాత్మవాదులు కాబట్టి ఇంత వైద్యాన్ని, ఇంత ఖగోళ శాస్త్రాన్ని అభివృద్ధి చేయగలిగారు. మిత్రులారా, మాసం అంటే అది. చంద్రుడు పున్నమి రోజున ఏ నక్షత్రం దగ్గర ఉంటే ఆ నెలకి ఆ రోజు పెడతారు. పంచాంగంలో తిథి, వారము, మాసము అంటే నక్షత్రము 3 విభాగాలు ఉంటాయి. ఈ 3ని బట్టి లెక్కలు ఉంటాయి. ఈ లెక్కలు వేసేది కరణం. ఇకపోతే ఇప్పటి వరకు ఉన్నది మాత్రం కంప్లీట్ ఆనాటి విజ్ఞాన శాస్త్రమే. దీన్ని మనం ఎవరైనా అంగీకరించాల్సిందే. నేను అంగీకరించినంటే మనం కూడా జ్ఞానులమే, అందులో రాజీ లేదు. అంత గొప్పగా వాళ్ళు ఐడెంటిఫై చేసి ఆకాశాన్ని పరిశీలన చేసి చెబితే ఎట్లా తప్పని చెబుతాం మనం? అదంతా శాస్త్రమే. దానంతా మనం యాస్ట్రానమీ అంటాం. ఖగోళ పరిశోధన, ఖగోళ విజ్ఞాన శాస్త్రం. దాన్ని ఎవ్వరూ కాదనేది లేదు. అయితే క్రీస్తు శకం 2వ శతాబ్దంలో మన దేశానికి ఒక కొత్త ఖగోళ శాస్త్రం వచ్చింది. అది గ్రీకు నుంచి వచ్చింది. ఇక్కడ ఒకసారి వివేకానందుని గుర్తు చేసుకుందాం. వివేకానందుడు ఏం చెప్పాడంటే, మన ప్రాచీన ఖగోళ శాస్త్రాన్ని పాశ్చాత్యులకు అందించి వాళ్ళ దగ్గర ఉన్న పాకుడు యాస్ట్రాలజీని మనం దిగుమతి చేసుకున్నామని చెప్పాడు ఆయన. మన ఖగోళ యాస్ట్రానమీని వాళ్ళకి అందించి వాళ్ళ యాస్ట్రాలజీని మనం దిగుమతి చేసుకున్నాం. అక్కడి నుంచి ఈ దేశం సర్వనాశనమైందని చెప్పాడు ఆయన. క్రీస్తు శకం 150లో ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో జాతక చక్రాలు, ఈ నక్షత్రానికి ఈ పంటకి కారణం ఉంది, ఈ నక్షత్రానికి వరదకి కారణం ఉంది. అంటే వర్షాలు పట్టడానికి చంద్రుడు అక్కడ ఉన్నప్పుడు వర్షం వస్తుందండి. దీన్ని ఇంకా మీకు కవితాత్మకంగా చెప్పాలంటే శైశవ గీతి అని చెప్పిన శ్రీశ్రీ గారు ఒకటి రాశారు. శైశవ గీతి. పాపం పుణ్యం ప్రపంచ మార్గం కష్టం సౌఖ్యం శ్రేషార్థాలు ఏమీ ఎరుగని పువ్వుల్లారా 5-6 పాపల్లారని రాస్తూ వాన కురిస్తే హరివిల్లు విరిస్తే అవి మీకే అనుకుని అని చెప్పి రాస్తూ కంచు వృషభముల అగ్నిశ్వాస కదిలే గ్రీష్మం కదలాడని రాశాడు. మొత్తం ఖగోళ శాస్త్ర మహానుభావుడు శ్రీశ్రీ గారు కంచు వృషభముల అగ్నిశ్వాస అని రాశాడు. గ్రీష్మం ఎద్దులాగా కదలాడిందంట, బుసకొట్టే ఎద్దులాగా. పర్వటానికి వచ్చిన బుసకొట్టే ఎద్దు యొక్క బుసలాగా ఉందంట వేసవికాలం. ఈ సంవత్సరం అట్లాగే ఉంది మాకు. ఎద్దు బుసకొడుతుంది చూసారండి ఎవరన్నా? ఎద్దు బుసకొడితే మనకు అసలు ప్రాణాల పైన పోతాయి. అసలు బుసకొట్టిందంటే ఎద్దు తొక్కేసినట్టే మనల్ని, అందులో అనుమానం లేదు. అసలు అది బుసకొట్టిందో ఎవరో తొక్కేస్తుంది. అది అంత ప్రమాదం. అది కాళ్ళు ఇట్లా అంటుంది, చీరుస్తుంది, దూకటానికి సిద్ధం అవుతుంది, ఎవరి మీద పడితే దూకేస్తుంది, మేపినన్ను కూడా పొడిచేస్తుంది. అందులో అనుమానం లేదు బుసకొట్టిందంటే. అది గ్రీష్మం అలా ఉందని చెప్పి శ్రీశ్రీ గారు రాశారు. ఎంత కాలజ్ఞాని కాబట్టి రాస్తాడంటే, సూర్యుడు రోహిణీ నక్షత్రం దగ్గర ఉన్నప్పుడు రోహిణీ కార్తె వస్తుంది మనకి. రోహిణి ఉన్న నక్షత్రాన్ని మనం వృషభ రాశి అంటామండి. రోహిణీ నక్షత్రం వృషభ రాశిలో ఉంటుంది. అందుకని వృషభం అంటే ఎద్దు. వేసవికాలం ఎద్దు పుసలాగా ఉందని రాశాడు ఆయన కవిత్వం. అది సూర్యుడు రోహిణీ నక్షత్ర సమూహంలో రోహిణీ కార్తె వస్తుంది కాబట్టి ఎద్దు పుసలాగా ఉంది వేసవి అని రాశాడు. అంటే అక్కడ ఖగోళ శాస్త్రాన్ని మెన్షన్ చేస్తూ రాశాడు ఆయన. ఆ చరణం అంతా అలాగే ఉంటుంది. వసంతకాలం గురించి, గ్రీష్మం నుంచి, వర్షం గురించి, ప్రతి ఋతువు గురించి రాస్తాడు ఆయన. అందులో మొత్తం ఖగోళ శాస్త్రం మొత్తాన్ని ఆ స్టాంజలో ఇమిర్చాడు ఆయన. ఎద్దు పుస్తతో పోల్చడానికి కారణం అది. చంద్రుడు నక్షత్రాల దగ్గర ఉంటేనేమో నెలల పేర్లు పెడతామండి. సూర్యుడు అదే నక్షత్రం దగ్గర ఉంటే సౌరమానం ప్రకారం ఏం పెడతామండి? ఏమేమి పెడతాం? కార్తె అని పెడతాం. అది కార్తె అంటే హాఫ్ మంత్, సగం నెల, నెలలో సగం. కార్తె 14 రోజులు ఉంటుందండి. 14.5 రోజులు ఉంటుంది ఒక కార్తె. 14.5 రోజులు ఉంటుంది. సూర్యుడు ఒక్కొక్క నక్షత్రం దగ్గర 14.5 రోజులు ఉంటాడు. 360 రోజులు లెక్కేసుకుంటే సరిపోతాయి. లెక్క అది 14.5 రోజులు ఉంటాడు. ఆ 14.5 రోజుల్ని కార్తెగా చెబుతాం మనం. చిత్తకార్తె, హస్తకార్తె. ప్రతి నెలకి ఒక కార్తె ఉంటుంది. ప్రతి నెలలో 2 కార్తెలు ఉంటాయి. అందులో రోహిణీ నక్షత్రం దగ్గర ఉన్నప్పుడు రోహిణీ కార్తె అంటాం మనం. దాని రోళ్ళు పగులుతూ అని లెక్కేసేవాళ్ళు. ఆయన రోడ్లతో పోల్చకుండా శ్రీశ్రీ గారు ఆకాశం కూడా తెలుసు కాబట్టి అది వృషభ రాశి కాబట్టి, వృషభ రాశిలో సూర్యుడు ఉన్నప్పుడు వేసవికాలం వస్తుంది కాబట్టి అగ్ని బుస్సతో ఎద్దు బుస్సతో పోల్చాడు వేసవికాలాన్ని. ఇలా ఆకాశంలో రాశులన్నిటికీ ఉంటాయండి. ఒక్కొక్క లెక్క ఉంటుంది, ఒక కథ ఉంటుంది. అవన్నీ ఒక్కొక్క రాశి గురించి 1 గంట చెప్పవచ్చు. అదంతా సైన్సే. కానీ 150లో మొట్టమొదటిసారిగా ఒక నక్షత్రంలో పుట్టిన వ్యక్తి ఒక దివ్య పురుషుడు అవుతాడు, ఒక నక్షత్రంలో పుట్టిన వ్యక్తి అవలక్షణాలతో ఉంటాడు, ఒక నక్షత్రంలో పుట్టినవాడు యోగ్యుడు అవుతాడు అనే లెక్క భారతదేశంలో లేదు అప్పటి వరకే.
అది గ్రీకుల్లో పుట్టిన పుండు. అది మనం ఇప్పుడు ఏదైతే అవలక్షణాలు చెప్పుకుంటున్నామో జాతక చక్రాలు, ఇవి భారతీయులవి కాదు, అది గ్రీకుల నుంచి మనం దిగుమతి చేసుకున్నాం. టాలమీ అనే ఆయన గ్రీకు ఖగోళ శాస్త్రవేత్త, ఫిలాసఫర్, చాలామంది మీరు పేరు వినే ఉంటారు. టాలమీ అనే ఆయన మొట్టమొదటిసారిగా గ్రీకు చక్రవర్తి కోసం, జూలియస్ సీజర్ యొక్క తండ్రి గారి కోసం ఈ లెక్కలు రాశాడు, పిచ్చి లెక్కలు. నీ పుట్టబోయే కుమారుడు చాలా గొప్పవాడు అవుతాడని జూలియస్ సీజర్ గురించి చెప్పడం కోసం ఈ గ్రహాలు, ఈ బలాల గురించి రాశాడు. దాన్ని టిట్రిబులస్ అంటారు ఆ పుస్తకం పేరు. ఆ పుస్తకం రాశాడు. ఆ పుస్తకం మన భారతదేశం వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఆ రోజుల్లో యూనివర్సిటీ ఏంటండి, తక్షశిల. తక్షశిలలో అందరూ గ్రీకులు, రోమన్లు, చైనా వాళ్ళు, భారతీయులు అందరూ చదువుకున్నారు. అక్కడికి వచ్చింది ఆ పుస్తకం. వస్తే దాన్ని ఒక వ్యక్తి దాని సంస్కృతిలోకి మార్చాడు. లాగద అని పేరు, లగదుడు, లగట్ అంటారు ఇంగ్లీష్లో. లగదుడు అనే అతను దాన్ని జ్యోతిషం, ఖగోళ జ్యోతిషం అని అనువదించాడు సంస్కృతంలోకి. అలా నక్షత్రాలకి బలాలు ఉండే సాంప్రదాయం భారతదేశానికి దిగుమతి అయ్యింది. మన ఖగోళ శాస్త్రజ్ఞానం వాళ్ళు నేర్చుకుని సైన్స్ డెవలప్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి జ్యోతిష్యాన్ని దిగుమతి చేసుకుని కాలచక్రంలో పడి చేస్తున్నాం మనం. జాతక చక్రాలు పడి చచ్చిపోతున్నాం ఇప్పుడు కూడా. ఈ జాతక చక్రాలు కట్టడం కోసం, ఈ నక్షత్ర బలాలను లెక్కించడం కోసం వీళ్ళు ఏం చేశారంటే సూర్యుడిని చంద్రుడిని కలిపి లెక్కించారు. ఇది కొత్త విధానం అండి, అంతకుముందు లేదు. ఉంటే సూర్యుడిని పెట్టి లెక్కేసేవాళ్ళు, లేకపోతే చంద్రుడిని పెట్టి లెక్కేసేవాడు. సౌరమానం, చంద్రమానం లెక్కలు ఉండేవి, కార్తెలు, నెలలు ఉండేవి. ఈ ఇద్దరు నక్షత్రాలను లెక్కేసి ఒక 24,360 డిగ్రీల కోణం గీసి, ఒక నక్షత్రం పైన ఉంటే ఒక నక్షత్రం కింద ఉంటుంది కదండి, పైన 12 గంటల ముళ్ళు ఉంటే కింద ఎన్ని గంటలు ఉంటాయంటే 6 గంటలు ఉంటాయి. అదే తూర్పు వైపున 3వ గంట ఉంటుంది, పడమర వైపున 9వ గంట ఉంటుంది కదా. మన డైలీ అంతే కదా అందరికీ, ఒకటి పైన ఉంటే ఒకటి కింద ఉంది. అదే 3వ నెంబర్ పైన పెట్టామనుకోండి, మళ్ళీ ఇవన్నీ మారుతాయి నెంబర్లు. 1వ నెంబర్ పైన పెడితే ఒకటి కింద ఉంటుంది, ఇటు ఉంటుంది. 1వ నెంబర్ పైన ఉన్నప్పుడు పుట్టిన వాడికి ఈ నీచగ్రహాలు, కింద ఉన్నదే నీచగ్రహం, కొత్త పేర్లు పెట్టారు వీటికి. నీచగ్రహాలు, పార్శ్వగ్రహాలు, ఊర్ధగ్రహాలు, అధోగ్రహాలని వీడికి పేరు పెట్టి ఈ నక్షత్రంలో పుట్టిన వాడికి ఇది నీచగ్రహం కాబట్టి వీడి జాతకం ఉంటుందని చెప్పి టిట్రిబులస్ మొత్తాన్ని దించేశారు మనవాళ్ళు. అదే యోగము, విష్కుంభ యోగం అని 27 యోగాలు ఉంటాయి. నక్షత్రం 27 కాబట్టి 27 యోగాలు ఉంటాయి. ఈ 27 యోగాల్లో వీడికి ఏ యోగం పడుతుందో ముందే చెప్పారు. అది ఆ యోగం ఒక్కటే మనల్ని అజ్ఞానం నెట్టిపారేసింది అంతే. మనం మిగిలినంతా పక్కన పెట్టి ఆ యోగం అనే రోగాన్ని పెట్టుకుని తిరుగుతున్నాం ప్రస్తుతానికి. ఇది పంచాంగంలో ఉన్న ముఖ్యమైన విషయాలు. ఇప్పుడు పంచాంగం చూసిన వాళ్ళు ఈ యోగాల లెక్క కరెక్ట్గా చేశారు పంతులు గారు. ఆయన తప్పేమీ లేదండి. మీరు పుట్టిన ప్లేస్ చెబుతారు, హైదరాబాద్ అని చెబుతారు. హైదరాబాద్ 16 డిగ్రీల దగ్గర లెక్కేస్తాడు. అక్కడ ఉన్న రాసులను లెక్కేస్తాడు, ఖచ్చితంగా వేస్తాడు, ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తాడు, నా లెక్క కరెక్ట్ అని కడతాడు. ఈ లెక్క అంతా ఎవరిని బట్టి కడుతున్నాడు అంటే ఆయన? ఇది మన ప్రశ్న. ఎవరిని బట్టి కడుతున్నాడు? పుస్తకాలను చూసి కడుతున్నాడు, పంచాంగం చూసి కడుతున్నాడు. ఈ పంచాంగం ఎప్పటిదండి? ఇది ప్రశ్న. వరహామిహిరుడు లెక్క ఇది. టిట్రిబులస్ అనే గ్రంథాన్ని లాగదుడు రాస్తే ఆ తర్వాత 500 సంవత్సరాలకి వరాహమిహిరుడు బృహజ్జాతకంగా దాన్ని మార్చి బృహజ్జాతకం అనే మొట్టమొదటి సంస్కృత గ్రంథాన్ని రాశాడు. ఈ రోజు వరకు ఉన్నది జాతక చక్రం అదే, బృహజ్జాతకమే. ఈ లెక్కలను ఆయన కట్టాడు. అయితే ఆయన మహానుభావుడు. పూర్వకాలం వాళ్ళు దొంగలైన నిజాయితీ ఉంటుంది వాళ్ళకి, దొంగలకు కూడా నిజాయితీ ఉంటుంది. పాతకాలం వాళ్ళకి అంటూ ఉంటారు మన వాళ్ళు. ఆయన చెప్పాడు, ఇది నా భుక్తి కోసం చేసుకుంటున్నానని చెప్పి రాసుకున్నాడు ఆయన ముందు మాటలు. ఇది రోమక సిద్ధాంతం నుంచి తీసుకున్నదని రాసుకున్నాడు ఆయన. రోమక అంటే గ్రీక్, రోమక దేశం అంటే గ్రీకు దేశం. యవన అనేది ఒక ఉంది. యవన రోమక గ్రంథాల నుంచి తీసుకుని నేను ఈ గ్రంథం తయారు చేస్తున్నాను, ఇది నా భుక్తి కోసం చేస్తున్నా అని చెప్పి ఆయన చక్కగా రాసుకున్నాడు ఆయన. అరే బాబు, నీ భుక్తి కాదురా, మాకు మంచి మార్గం చూపించామని చెప్పి మొత్తం చాలామంది దాంతో భుక్తి పొందుతున్నారు ఈ రోజున. చాలా పెద్ద ట్విస్ట్ ఉంది ఇక్కడ. ఇప్పటి వరకే మనకంతా కూడాను భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది కాబట్టి, అక్షం వంగి ఉంది కాబట్టి ఋతువులు మారినవి, సంవత్సరాలు లెక్కేస్తున్నాం, 27 నక్షత్రాలు వచ్చినాయి. ఇవన్నీ భూమి తిరగటం ఆగిపోయినా ఆగిపోతాయి, చంద్రుడు తిరగటం ఆగిపోయినా ఆగిపోతాయి, ఇవన్నీ ఆగిపోతాయి. ఆర్యభట్ట ఏం చేశాడంటే, తనకంటే పూర్వీకులు సూర్య సహోదయ అని చెప్పి నక్షత్రం ఉంటుందండి. సూర్యోదయం నాడు ఈ నక్షత్రం ఎప్పుడు ఉదయించిందని కొందరు రాసి పెట్టారు. పలానా నక్షత్రం పలానా దిశలో ఎంత భూమికి బెత్తెడెత్తులో ఉదయించిందని రాసి పెట్టారు.
ఈయన చూస్తే బెత్తిడి మీద ఒక రంగులో పక్క వెళ్ళింది. అన్ని నక్షత్రాలు అట్లా జరిగినాయి. ఎందుకు ఇలా జరిగినాయి అని చెప్పి ఆర్యభట్ట ఆలోచించాడు. జోహార్ టు ఆర్యభట్ట అంటే అసలు నిజంగా ఖగోళ శాస్త్రంలో ఆర్యభట్ట లాంటి గొప్ప వ్యక్తి ప్రపంచంలో పుట్ల. అందుకే మనం మొట్టమొదటి రాకెట్కి ఉపగ్రహానికి ఆయన పేరు పెట్టుకునే కారణం అది. ఈ దేశానికి బౌద్ధం తప్పితే ఇంకోటి బతికే లేదు నాకు తెలిసినంతవరకు. మీరు ఎన్ని కొబ్బరికాయలు కొట్టుకోండి దేవుడికి, మీ ఇష్టం. లోట్లు కొట్టుకోండి, వాళ్ళు ఎవరి పేరు ఏ శాస్త్రాన్ని పెడతానికి వీలు లేదు, అరుగులు కాదు. బౌద్ధం లేకపోతే బతుకులేదు. బౌద్ధం నమ్మినా నమ్మకపోయినా సరే. అంతదాకా ఎందుకు? నెల్లూరు చెప్పిన విషయం చెబుతాం మీకు. మీరు బౌద్ధం లేకపోతే ఈ దేశంలో బతకలేరు, అసలు తిండి తినలేరు, టీ తాగలేరు, రిక్షా ఎక్కలేరు, మీ బతికే లేదు అసలు. మీ జేబులో ఉన్న రూపాయి కాగితం మీద బుద్ధుడికి సింబల్ అయిన 3 సింహాలు కాకుండా, అశోక సింబల్ కాకుండా మీ ఇష్టం వచ్చిన దేవుడు తీసుకెళ్ళాలండి. చాక్లెట్ కూడా ఎవరు? ఆ కాగితానికి చాక్లెట్ కూడా ఎవరు? ఈ దేశానికి విలువే బౌద్ధం. ఎందుకంటే అంత విజ్ఞానవంతమైన విజ్ఞానం బౌద్ధం అయింది. ఆర్యభట్ట పేరు పెట్టక శివుడి పేరు ఎందుకు పెట్టలా, రాముడి పేరు ఎందుకు పెట్టలా, వ్యాసుడి పేరు ఎందుకు పెట్టలా? వాళ్ళందరూ నమ్మకాలు. ఆర్యభట్ట నిజం. ఆర్యభటీయం అనే గ్రంథం ఉంది. మనం ఆశ్చర్యపోతాం. ఆర్యభటీయం గ్రంథంలో ఎన్ని శ్లోకాలు తెలుసండి? 23 శ్లోకాలు. కేవలం 23 శ్లోకాల్లో ఆయన గణిత ఖగోళ శాస్త్రాలు మొత్తం చెప్పేశాడు. ఒక్కో సూత్రానికి ఒక గణిత ప్రక్రియ చెప్పేశాడు. మనందరూ సున్నా కనిపెట్టాడు అనుకుంటాం, ఆర్యభట్ట కనిపెట్టాడు అనుకుంటాం. ఆర్యభట్టే శూన్య అనే శబ్దం ఆయన నుంచే పుట్టింది. శూన్య అనేది శూన్యుని జహర్ అంటారు అరబ్బీ భాషలో. ఆ జహర్ నుంచి జీరో వచ్చింది. జీరో అంటేనే ఆర్యభట్టని జహర్ అంటారండి. అరబ్బులు జహర్ అంటారు ఆర్యభట్టని. జీరో అనే పదం కూడా ఆర్యభట్ట పేరే, ఇంగ్లీష్ పేరు అనుకుంటాం మనం. అంత గొప్ప ఆర్యభటీయం అనే గ్రంథం, అంత గొప్ప గ్రంథం. నేను రాస్తాను, బుద్ధభూమిలో అది రాద్దాం అనుకున్నా సార్. నెక్స్ట్ ఆర్యభటీయం గురించి 23 శ్లోకాలు అనంతమైన ఆకాశాన్ని పెట్టేశాడు ఆయన, అనంతమైన గణిత శాస్త్రాన్ని పెట్టాడు ఆయన. ఆయన ఏమన్నాడంటే ఆయనాంశం అనే పేరు మీరు ఎవరు అన్నారు సార్? ఆయనం అనే పేరు అన్నారా? ఆయనము, ఉత్తరాయణము, దక్షిణాయనం. ఆయనం అంటే 6 నెలలు. ఆయనం అంటే 6 నెలల కాలాన్ని ఆయనం అంటాం మనం. మనకేం తెలుసు అంటే చాలామంది తెలిసింది ఉత్తరాయణం అనగానే సచ్చినోడు స్వర్గానికి వెళ్తాడు. మనకి సంవత్సరం అయితే దేవతలకి, రాక్షసులకి, దెయ్యాలకి ఒక రోజుతో లెక్క. కాలగణనంలో వాళ్ళకు ఒక రోజుతో లెక్క. మనకు సంవత్సరం వాళ్ళకు ఒక రోజుతో లెక్క. అందుకని సంవత్సరం అంటే ప్రతిరోజు వాళ్ళు ఆహారం తినాలి కాబట్టి తెల్లారి గేడి చేస్తారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఒక రోజు కదా మనకు సంవత్సరం. అది ఉత్తరాయణ కాలంలో గేడి తీస్తే వాళ్ళు మన పూర్వీకులందరూ మన ఇంటికి వచ్చి మనం వేసిన ఆహారం తిని వెళ్తారు. అందుకని ఆ రోజున పెద్దలకు నైవేద్యాలు పెడతారు. సంక్రాంతి పండుగ రోజున పెద్దల పండుగ అది. అంటే మన పూర్వీకులకు రోజు కదా, అలా లెక్కలు కట్టారు. అదండి ఆయనాలండి, ఉత్తరాయణము, దక్షిణాయనం. ఆర్యభట్ట కనుక్కున్న అద్భుతమైన విషయం ఏంటంటే ఆయనాంశాలు మారుతున్నాయి అని కనిపెట్టాడండి. ఆయనాంశాలు మారుతున్నాయి అనే విషయం 1 అవర్ మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం కాదు. మీరు ఎంఎస్సీ చదువుతారో, పిహెచ్డీ చేశారో, నాకు అనవసరం. అసలు ఎవరికైనా సరే గంట జీవితం అర్థం చేసుకుంటారు. ఆయనాంశాలు మారటం అనేది అస్సలు భయం వేస్తుంది ఆర్యభట్టను చూస్తే. ఇలాంటి బ్రెయినుడు ఎట్లా పుట్టాడు రా బాబు అని. అసలు ఆయన ఏం చెప్పాడంటే ఆయనాంశాలు మారటం అంటే, ఆయనం అంటే ఈక్వినాక్సిస్ అంటారండి. భూమి మీద పగలు రాత్రి ఎప్పుడూ సమానం కాదు. శీతాకాలం త్వరగా పొద్దుగుకిపోతుంది, పొద్దు ఎక్కువ కాలం ఉంటుంది. వేసవకాలం పగటి పొద్దుతుని మన అందరికీ తెలిసిన విషయాలే. అదే భూమధ్య రేఖ ప్రాంతం వాళ్ళకి పగలు రాత్రి ఎప్పుడూ సమానమే. వాళ్ళకి తేడా ఉండదు భూమధ్య రేఖ దగ్గర నుంచి. అక్కడి నుంచి పైకి వచ్చిన కొద్దీ ఈ మార్పు వస్తా ఉంటుంది. 66.5 డిగ్రీ వరకు దాటిన తర్వాత 6 months అవుతుంది. 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి. వాళ్ళకి ఎక్కడ కాలం పగలు రాత్రి సమానంగా ఉంటుందంటే సూర్యుడు ఎప్పుడైతే కర్కట మకర రేఖల మీద ఉంటాడో, భూమధ్య రేఖ మీద కాదండి, కర్కట మకర రేఖల మీద ఉంటాడో, సూర్యుడు కర్కట రేఖ మీద ఉన్నప్పుడు ఉత్తరాయణ ప్రారంభం, ఉత్తరాయణాంతం. అలాగే మకర రేఖ ఉన్నప్పుడు దక్షిణాయనాంతం. ఈ 2 రోజుల్లోనే పగలు రాత్రి సమానంగా ఉంటాయి. ఈ పగలు రాత్రి సమానంగా ఇప్పుడు అశ్విని నక్షత్రంలో ఉందనుకోండి, మళ్ళా 2000 సంవత్సరాల తర్వాత అశ్వినిలో ఉంటుల్లా భరణిలోకి మారుతుంది. అంటే 2600 సంవత్సరాలకి ఋతువులు మారుతున్నాయి, ఆయనాంశాలు మారుతున్నాయి. 2600 సంవత్సరాలకి 2600 సంవత్సరాలకి ఆయన రేఖలు మారుతూ ఉంటాయి. అంటే మీరు ఇప్పుడు మీకు ఖచ్చితంగా చక్కని లెక్క చెప్పాలంటే మీ అందరికీ సోషల్ తెలుసు. ఇప్పుడు ఏదండి ఉత్తరాయణం December 22,
ఆయనాంశం. ఆ రోజు మకర సంక్రాంతి రావాలమ్మా. కానీ మకర సంక్రాంతి ఎప్పుడు చేస్తున్నాం మనం? జనవరి 14 చేస్తున్నాం. ఎంత వెనక్కి వచ్చింది? అవి 14 రోజులు, ఈ 8 రోజులు, 22 రోజులు వెనక్కి వచ్చింది. ఎవరికి? వరహామిహిరుడు రాసే నాటికి ఇప్పటికీ 22 రోజులు కాలం వెనక్కి వచ్చింది. ఋతువులు వెనక్కి వచ్చేసినాయి. మీరు ప్రతిదీ చూడండి. నిన్నగాక మొన్న వచ్చింది ఏరువాక పున్నమి. ఏరువాక పున్నమితో విష్ణుమూర్తి నిద్రకి వెళ్తాడు. ఆయన 4 నెలలు నిద్రపోతాడు. ఆయన బౌద్ధ భిక్షుడు ఏ విధంగా 4 నెలలు వర్షావాసం చేస్తారో ఆయన నిద్రావాసం చేస్తారు. శేషశయన వాస అంటే అర్థం అది. శేషశయనం మీద 4 months నిద్రపోతాడు. అది ఎప్పుడు వచ్చిందండి? ఏరువాక పున్నమి మనకి అది మొన్న స్టార్ట్ అయ్యింది పంచాంగం ప్రకారం. ఏరువాక పున్నమి వచ్చి దాదాపుగా 4 రోజులు అవుతుంది మనకి, 26-27 రోజులు అవుతుంది. అంటే వరహామిహిరుడు నాడు ఉన్న క్యాలెండర్ ఈ రోజున లేదు. కాబట్టి ఆ క్యాలెండర్ ప్రకారం జాతక చక్రాలు వేసేవాళ్ళ జాతకాలన్నీ తప్పు. అది కానీ దరిద్రం వాళ్ళకే కానీ మనకు కాదు. ఈ రోజున ఆ రాసులు అక్కడ లేవు, ఆ చంద్రుడు అక్కడ లేడు, ఆ గ్రహాలు అక్కడ లేవు, అవన్నీ మారినాయి. ఆయనాంశాలు మారిపోయినాయి. ఎందుకు మారుతుందంటే సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.